ఈ హైదరాబాద్ సిటీస్లో ఇంత పెద్ద చెట్ట, వామ్మో! మీరే చూస్తున్నారు కదా ఎంత ఎత్తున్నాయో, బిల్డింగ్స్ని క్రాస్ చేసేస్తున్నాయా ఆ చెట్లు అయితే అసలు. యాక్చువల్లీ ఆ ఓనర్స్కి చెప్పుకోవచ్చు, చాలా అంటే చాలా గ్రేట్, వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే దాని రూట్స్ వాళ్ళ ఇంటిని ఎక్కడ డ్యామేజ్ చేస్తాయో, లేదంటే కార్ పెట్టుకోవడానికి తిప్పడానికి ఇబ్బంది అవుతుందనో అలా ఏది ఆలోచించకుండా వాళ్ళు పెంచుతున్నారు కదా, అందుకు. అండ్ ఇక్కడ మేము వచ్చేసరికి ఫిష్ మార్కెట్కి వచ్చామన్నమాట. ఇక్కడ లైవ్ ఫిష్లు అమ్ముతారు, చాలా అంటే చాలా బాగుంటాయి అని చెప్పి ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. నా బేబీ ఫస్ట్ టైం ఇది చూడటం, అందుకే అసలు ఎట్లా చూస్తుందంటే ఎంత షాక్లో చూస్తుందో చూసారా. అసలు అది ఏంటి, ఆ వింత జంతువు ఏంటి అనుకుంటా. నేనేదో ఇది వాకబుల్ డిస్టెన్స్ అనుకున్నాను ఫిష్ మార్కెట్కి వెళ్ళేది, అస్సలు కానే కాదు. వాకబుల్ డిస్టెన్స్ కన్నా కొంచెం ఎక్కువే నడిచామని నాకు అనిపించింది. సో ఇంకా అలా ఫిష్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో అయితే మాకు ఈ బజ్జీ మిక్చర్ బండి కనిపించింది. ఇంకా వెయిట్ చేయకుండా ఇమీడియట్గా మేమైతే ఆర్డర్ ఇచ్చేసుకున్నాము. ఒక ఎగ్ బోండా మిక్చర్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి మిర్చి బజ్జీ మిక్చర్ అండ్ ఇంకోటి టమాటో బజ్జీ మిక్చర్. ఇందులో అసలు నాకు ఒక డౌట్ ఉంది గాయస్, టమాటో బజ్జీ మిక్చర్ పుల్లగా సప్పగానే ఉంటుందా? అసలు ఉప్పు కారం ఫ్లేవర్ అనేది తెలీదా? అంటే నాకు ఈ ఒక్కసారికి ఇలా అనిపించిందా, లేదా ప్రతిసారి మీ అందరికి అనిపిస్తుందా? నార్మల్గా అయితే నాకు పులుపు ఇష్టమే గాయస్, ఎంత పులుపు పెట్టినా తినగలను. కాకపోతే ఈ టేస్ట్ మాత్రం ఒక రకంగా ఉంది. లైక్ నార్మల్ టమాటో తింటున్న ఫీల్ వచ్చింది నాకు. వాళ్ళు పాపం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా నాకు మాత్రం ఆ ఫీల్ వచ్చింది ఎందుకో. మిగతా రెండు అయితే సూపర్గా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఒక్కటే బాగాలేదు అంతే. అన్నీ మనం చేసినట్టే కుదురుతాయా ప్రతిసారి? కొన్నిసార్లు ఫ్లాప్ కూడా అవుతాయి కదా. మనం ఇంట్లో కలిపినప్పుడు కూడా అంతే, ఒక్కొక్కసారి బాగుండొచ్చు, ఒక్కొక్కసారి బాగోకపోవచ్చు. సో మనం యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని తిట్టుకోకూడదు అట్లాగా. పక్కన అరిటాకులు చూపిస్తున్నాను కదా, యాక్చువల్లీ అది ఫిష్ కర్రీకి యూస్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అస్సలు వాడబుద్ది అవ్వలేదు, అది దేవుడికే వాడాలనిపించింది, అంత అందంగా ఉన్నాయి. ఇంకా అది గైస్, నా డే ఇలా ఎండ్ అయింది. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.